లగారా వాళ్ళది ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అండి. ఇది మనకి ఏంటంటే స్ప్రే చేసుకోవడానికి కూడా ఉంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఆన్ అండ్ ఆఫ్ అని ఇక్కడ ఉంటుంది. మనం వాటర్ స్ప్రే చేసుకోవడానికి ఇలా ఉంటుందండి. ఫ్రంట్ లైట్లు కూడా ఉంటాయి. చీకట్లో కూడా మనం మాపింగ్ ఈజీగా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇలా బెడ్ కింద అది పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటది కదా, ఇలా మనం మూల మూలన ఇరుకుల్లో కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు మాపింగ్ అయితే ఇది మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంటది. ఆఫ్ చేస్తున్నాను. ఛార్జింగ్ పిన్ ఇస్తారండి, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇందులో మనం కొంచెం లిక్విడ్ ఏదైనా టైల్స్ ది అదే లిక్విడ్ మనం పెట్టుకుంటాం కదా, అది వేసుకుని మామూలుగా కూడా మనం స్ప్రే చేసుకుంటూ పెట్టుకోవచ్చు అన్నమాట. దీనికి ఛార్జింగ్ కూడా ఉంటుంది. ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే మొత్తం ఇల్లంతా కూడా మనకి మాపింగ్ పెట్టేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. హాయ్ అండి, ఈ రోజు అయితే రథసప్తమి అండి. అందరికి ముందుగా శుభాకాంక్షలు అండి. సూర్యనారాయణ స్వామికి పూజ చేసుకుంటే చాలా మంచిది. అయితే మేము బయట ఇప్పుడు ఎండ తగిలే ప్లేస్ లోనే సూర్యునికి ప్రసాదం అన్నం అంటే పరవన్నం చాలా ఇష్టం అన్నమాట. పరవన్నం చేసి పెడుతున్నాను. అయితే ముందుగా ఆవు పిడకలు అయితే సిద్ధం చేసుకుంటాం. భోగికి ఆవు పిడకలు వేసుకుంటాం కదా, అవి ఉంచుకుంటారు. నేనైతే ఇంకా బయట మనకి షాపుల్లో దొరుకుతున్నాయి కదండి, అవి తీసుకున్నాను, తెప్పించేసుకున్నాను. ఆయన తీసుకొచ్చారు. అగ్నిహోత్రం చేసుకుంటే ఉదయం చాలా మంచిదని చెప్పేసి అందుకని తెప్పించుకున్నాను. ఇంకా ఎలాగో ఇంట్లో ఇవన్నీ ఉన్నాయి కదా అని మళ్ళీ రథసప్తమికి వాడుకుంటున్నానండి ఈ పిడకలు అయితేనే. ఇందులో నేను ఆర్తకొప్పరం బిళ్ళలు పెట్టాను, అవి వెలిగిస్తున్నాను. ఇత్తడి గిన్నె మనం ప్రసాదాలు చేసుకోవడానికి ఆవు పాలు తీసుకున్నానండి. అలాగే రేక్కాయలు అన్నీ ఉన్నాయండి ఇంట్లో. ఇంకా పచ్చిగించి చేయక్కర్లేదు అన్నమాట ఏర్పాట్లు అయితేని. పైన మన టెర్రస్ మీద చెరుకు గడ, అలాగే చిక్కుడాకులు, చిక్కుడికాయలు, పువ్వులు, కొబ్బరి ఈనులు, అంటిపళ్ళు, రేకాయలు ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట, జిల్లేడాకులు ఇవన్నీ. ఇంకా సరే అని చెప్పేసి చేసుకోవాలనిపించింది, ఇంకా చేసుకుంటున్నాను అనమాట అండి. ఇదిగోండి అంటుకుంటుంది కదా, పెట్టేద్దాం. శ్రీ మహాగణాధిపతి నమః. శుక్లం వరదరం శశివరణం చతుర్భుజం ప్రసన్నం. బియ్యం అయితే ఆవునే కలిపి ఉంచానండి. వినాయకుని చేసుకున్నాను, పక్కన పెట్టాను. ఇలా పెట్టుకుందాం. ఇప్పుడు మనం రథం చేసుకుందామండి. అక్కడ ఎలాగో పరవన్నం ఉడుకుతుంది కదా. అమ్మ వాళ్ళైతే కొబ్బరి పుచ్చులు అవి 3 పుచ్చులు తీసుకుని 3 4 తీసుకుని రథం చేసేవాళ్ళమండి. అప్పుడెప్పుడు వాకిట్లోనే పూజ జరుగుతుంది మనకి ఎప్పుడు కూడా, లోపల కూడా ప్రసాదం పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే అది అవుతుంది కదా. 1 లీటర్ పాలు తీసుకున్నానండి, ఆవు పాలు అయితేని. ఇప్పుడు రథానికి పచ్చి కొబ్బరి నీళ్ళు తీసుకుని చిక్కుడుకాయలకి గుచ్చుదాం. అన్నీ సమకూర్చుకుంటే చక్కగా చేసేసుకోవచ్చు. అన్నీ దొరుకుతున్నాయి కూడా, కానీ అన్నీ కూడా నేను టెర్రస్ మీదేనండి. ఇదిగోండి చెరుకు గడ్డ కూడా పెట్టాను తిప్పడానికి మాట. పరవన్నం ఉడికిన తర్వాత చెరుకు గడ్డతో తిప్పడానికి. ఇప్పుడు వీటినన్నిటినీ కూడా అదేటో తెలియట్లేదు, చాలా బాగుందండి రథసప్తమి. అసలు ఎప్పుడూ చేసుకుంటూ ఉంటారు, మేమైతే తక్కువ మాట నేను చేయడం. మేమైతే మా అత్తయ్య గారు ఎప్పుడు చేయక కొంచెం తక్కువ, ఎప్పుడో ఒకసారి చేసాం అంతే. మళ్ళీ ఇప్పుడు చేసుకుంటున్నానండి. ఇంకా ఉదయం హారిక ఇంకా కాలేజ్కి వెళ్ళిపోయిందండి. ఉపవాసం ఉంది తనమైతేని, ఫాస్టింగ్ ఉంది. ఇంకా ఎలాగో మనకి చిక్కడికాయలు అవి కోసి ఇచ్చేసి తను కూడా స్నానం చేసేసి ఉదయమే ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకా అన్ని హడావడైపోయింది మాట. మంచు ఎక్కువగా ఉంది, చలి ఎక్కువగా ఉంది. అలాగే ఇంకా చేసేసుకున్నాం అన్నమాట చాలా వరకుని. మధ్యలో కరెంట్ ఒకటి తీసేసాడు. ఇదిగోండి రథం చేస్తున్నాను. అలాగే మేము బోనాలకు వెళ్ళామండి, వీరభద్రుడి బోనాలకి. అది కూడా వీడియో షూట్ చేశాను, చూడండి. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది కదా అని. ఇలా కూడా చేసుకుంటారండి. అక్కడ మళ్ళీ పొలాలు అవి ఉంటే ఆ పొలాల దగ్గరికి వెళ్ళామన్నమాట. చిన్నగా ఉన్నాయండి చిక్కుడుకాయలు, కొంచెం పెద్దగా ఉంటే ఇంకా బాగా వస్తాయి. గింజకి గుచ్చితే కదలకుండా ఉంటుందని అనిపించింది. ఇదిగోండి రథం అయితే చేసేసాను. ఎలా ఉందో చెప్పండి. అందులో వినాయకుడిని పెట్టి పూజ చేసుకుంటున్నాను. సూర్యనారాయణ స్వామిది ప్రతిమ ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే పైకి చూసుకుంటూ ఆ సూర్యుని చూసుకుంటూ దండం పెట్టుకుంటే సరిపోతుందండి, ఒకవేళ లేకపోతే కనుక. నేనైతే ఇప్పుడు అదే చేస్తున్నాను. చామంతి పూలు అవి సర్దుతున్నాను అనమాట.
అదిగోండి బియ్యం వేసాను, ఉడుకుతుందన్నమాట. ఇంకా దగ్గరికి వచ్చేసింది, ఇంకెంతో కాదు. ఈ లోపల నేను మంత్రాలు అవి చదువుకుందాం, స్తోత్రం అదేని అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. మళ్ళీ మీకు చూపిస్తాను నేను పరవాన్నం అయిపోయాక. కొంచెం టైం పట్టిందండి అవడానికి. చిక్కడాకులో ప్రసాదం పెడుతున్నానండి. చెరుగడ్డతో రాదు కదా, అందుకని ఇది తీసుకున్నాను. ఇదిగోండి రథసప్తమికి పరవణం అయితే అయిపోయింది. చాలా టైం పట్టిందండి పిడకల మీద చేయడం కదా, కొంచెం టైం ప్రాసెస్ ఎక్కువగానే ఉంది. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి సూర్యనారాయణ స్వామికి ప్రసాదం చిక్కుడాకులో పెట్టానండి. పరవన్నం అయితేని ఇంకా ప్రసాదం పెట్టేసుకుని దండం పెట్టేసుకున్నాము. అందరం కూడా చేసుకున్నామండి. ఇంక ఇంట్లో పిల్లలు అందరూ కరెక్ట్గా శుక్రవారం రావడం, ఇంకా అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చింది అన్నమాట. ఇంకా పూజ చేసుకోవడం అది అంతా బాగా కుదిరింది. రథం కూడా బాగానే చేసామండి. నేను చిన్నప్పుడు చేసినప్పుడు కొబ్బరి పుచ్చులతో చేసేదాన్ని, అంటే పుచ్చు చిక్కుడుకాయలు ఇవన్నీ గుచ్చి. కానీ ఇప్పుడు అవి లేకుండా రేగికాయలతోటి చిక్కుడుకాయలతోటి రథం చేసుకున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందులోనే పసుపు వినాయకుని పెట్టేసుకుని చేసుకున్నానండి. ప్రతిమ పెట్టుకుందాము అనుకున్నాను కానీ ప్రతిమ లేదండి మా ఇంట్లో సూర్యనారాయణ స్వామిది, కాబట్టి డైరెక్ట్గా సూర్యుడికే దండం పెట్టేసుకుని అక్కడే ప్రసాదం కూడా ఇక్కడ కొంచెం ఆకులో పెట్టి ఆ ఎండలో పెట్టానమాట అండి. ఆ ప్రసాదం కూడా ఆయన స్వీకరించమని చెప్పేసి కొంచెం తవలపాకులో వేసి పెట్టి పిల్లలు అందరూ ఆయన నేను ప్రతి ఒక్కరు దండం పెట్టుకున్నామండి. ఇంకా హారతి ఇచ్చేసి ఏమైనా తప్పులు చేస్తుంటే క్షమించమని, తెలిసి తెలియక ఏమైనా చిన్న చిన్నవి ఉంటాయి కదండి. అలాగే రథం కూడా 3 సార్లు అయితే అటు ఇటు కదిలించామండి. అంటే ఇంకా ఆయన్నే తలుచుకుని మనం ఆ పని అయితే చేస్తాం అన్నమాట భగవంతుడితే, ఇంకా ప్రతిమ లేదు కాబట్టి. ఇదిగోండి ఈరోజు అయితే రథసప్తమి అయితే చాలా బాగా జరిగిందండి. సప్తమి అంటే రథసప్తమి నేను తక్కువ అండి ఎప్పుడు పూజ చేయడం. ఈసారి ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి చేసుకోవాలనిపించింది. ఎలాగో శుక్రవారం వచ్చింది, వారం ఎలాగో చేసుకుంటాను కదా, రథసప్తమి కూడా చేసుకుందాం అనిపించింది. ఇంక ఇక్కడ మాకు ఎండది వస్తుంది కాబట్టి ఇంక ఇక్కడే వండేసి ఇక్కడే పెట్టేసాము. కానీ ఇదిగోండి ఇలా ఉందన్నమాట. అంటే బాగా మెత్తగా అయితే ఉడకలేదు, కొంచెం లేట్ అయిందండి, టైం పట్టింది. పిడకల మీద వండడం కదా, కొంచెం టైం పట్టింది. ఇంకా నేను ప్రసాదం కూడా ముందే అదే స్వామివారికి సూర్యనారాయణ స్వామికి పెట్టాను. ఎందుకు ఇష్టం అంటే బాగానే పరవన్నం అయితేనే ఇంకా వండి పెట్టాము. చిక్కడాకుల్లో వేసి పెట్టాను. అలాగే జిల్లేడాకులు తీసుకొచ్చి అందులో రేక్కాయలు అవి పెట్టాను. మంచిదని చెప్పేసి ఒక కొబ్బరికాయ కొట్టుకుని దండం పెట్టేసుకున్నాను. ఈరోజైతే రథసప్తమికి అయితే ఈరోజు ఇలా జరిగింది. ఇంకా గుడికి అయితే సాయంత్రం వెళ్దామని అనుకుంటున్నాను, చూడాలి. అసలు ఉదయం వెళ్ళాలి వీలైతేనే. ఇంకా పూజ అయింది, ఇంకా మళ్ళీ వంట మొదలెట్టాలి. కొంచెం లేట్ అయిందండి, హడావిడి అయింది కాబట్టి సాయంత్రం లేకపోతే కొంచెం త్వరగా పెందరగానే వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుని వద్దాం అనిపిస్తుంది. వీలైతే వీడియో షూట్ చేస్తాను, చూడండి. ఇదిగోండి ఇక్కడైతే వీరభద్ర బోనాలు అయితే జరుగుతున్నాయండి. అంటే రథసప్తమి ముందు రోజు మాట అండి మేము సీతానగరం వెళ్ళాము. ఫంక్షన్ జరిగింది కదండి, మా సిరి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళే వేసుకుంటున్నారు అనమాట. అయితే ఇంకా సీతానగరం అంటే మా మావయ్య గారు ఊరండి. ఇంకా అందరం అన్నదమ్ములు పిల్లలు అందరూ కూడా అక్కడేనండి. అయితే ఇప్పుడు కూర్చున్న మా బావగారు మాట అండి, పెద్ద బావగారు మాట, మా వారి పక్కన కూర్చున్నవారు. అక్కడ ఆయన ప్రెసిడెంట్ అండి, మా వారు మేనత్ కొడుకు మాట. ఇటు పక్కనేమో అన్నయ్య గారు అబ్బాయి మాట అండి. ఇలా అందరూ కూడా మా అన్నదమ్ముల పిల్లలు అందరూ మాట అండి. సీతానగరం వెళ్ళేసరికి మా వారు చూడండి మొహం ఎంత కలకల్లాడిపోతుందో, వాళ్ళ సొంతూరు కదా, అందుకే మాట. అయితే ఇక్కడైతే నేను పొలం చూస్తుంటే కవర్లు తొడుగున్నాయండి వరి చేనికి. అప్పుడు అడిగితే అక్కడ విత్తనాలు స్టోర్ చేయడానికంటండి, అదే విత్తనాలకు పచ్చిగించి వేస్తారంట వరినారు. చాలా బాగుందండి చూడడానికి అయితే. పొలాలు అయితే ఇంకా పచ్చని పొలాలు అంటే మామూలుగా ఉండవు కదా. ఇంకా వీరభద్రుడికి అయితే ఇక్కడ బాలదాసుని అది కూర్చోబెట్టి వాళ్ళకి అక్కడ ప్రసాదం అది పెడుతున్నారు. మేము కూడా వెళ్ళామటండి దండం పెట్టుకుని. ఇంకా అక్కడ అన్ని పూజలు అన్నీ అయిపోతున్నాయి అన్నమాట. మేము వెళ్ళేటప్పటికి సగం పూజ అయిపోయింది, లేట్ అయింది అన్నమాట. మేము కొంచెం వెళ్ళేటప్పటికి మొత్తం మీద పూజ టయానికి అందుకున్నాం లేండి. అప్పుడే అందరూ గోత్రాలు అయ్యి నామాలు అయ్యి చదివి పూజ అది జరుగుతుందన్నమాట. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. పక్కనే పొలాలు, ఇదిగోండి బాలదాసులకి ఇక్కడ వీరభద్రుడు పెట్టిన ప్రసాదం పెడుతున్నారన్నమాట. పొద్దుటి నుంచి ఏమీ తినలేదు అనుకుంటాను. ప్రతి ఒక్కరు కొబ్బరికాయ కొట్టుకొని పూలు అన్నీ పూజ అది చేసుకున్నామండి. ఇంకా ఇక్కడ జరిగిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి గుళ్ళో పెట్టేస్తారండి. ఒక్కొక్కరు ఇంటికి తీసుకెళ్తారు, ఇంట్లో నిత్యం పూజ చేసి నైవేద్యాలు అవి పెడుతూ ఉంటారు. ఇక్కడ హారిక కూడా వచ్చిందిలేండి ఆ రోజు అయితే. తనకి సెలవు కుదిరింది, ఇంకా వచ్చింది. నేను కూడా వస్తానమ్మా అంటేనే తీసుకెళ్ళామన్నమాట. ముగ్గురం వెళ్ళామండి. మొత్తం మీద ఇక్కడైతే బోనాలన్నీ ఇక్కడ అయిపోయిన తర్వాత
ఇంక ఇంటికి వెళ్ళిపోవడమేనండి. గుడి దగ్గర పెట్టేసి ఇంకా అందరం కూడా ఇంటికి బయలుదేరుతున్నాము. చాలా బాగా జరుగుతాయండి. ఈ మాఘమాసం అంటేనే వీరభద్రుడి సంబరాలని, బోనాలని ఇలా చాలా బాగా జరుగుతాయి. ఇంకా మా వారు, మేము అందరం కూడా వెళ్ళడం ఇయన్నీ హ్యాపీగా అందరినీ కలిసాము చుట్టాలందరినీ. అందరూ వచ్చారు పిలిచిన వాళ్ళందరూ. అందంగా జరిగిందండి. ఇది కూడా బోనాలు కూడా బాగా జరిగాయని చెప్పుకోవాలి. ఇంకా ఈ ఊర్లో సీతానగరం అంటే మా మావయ్య గారు అది ఇక్కడే పుట్టి పెరిగారండి. ఈ ఊర్లోనే నలుగురు అన్నదమ్ములు మాట మా మావయ్య గారు వాళ్ళు. అందులో ఇద్దరు అన్నదమ్ములు ఇక్కడ ఉంటున్నారన్నమాట. అంటే ఏడి దగ్గర సీతానగరం అండి. మళ్ళీ రాజమండ్రి దగ్గర సీతానగరం అనుకుంటారేమో. ఏడి దగ్గర సీతానగరం అన్నమాట. ఎందుకంటే బాలదాసులు గది అన్నీ అయిపోయిన తర్వాత ఆ జన్యం అవన్నీ తీసి మళ్ళీ ఆ జమ్మి చెట్టు మీద వేసేస్తున్నారు. ఇంకా మా హారిక అయితే సెల్ఫీ అది తీసుకుంది. ఇంకా మేము బయలుదేరదాం కదా అని అనుకుంటున్నాం. ఈ లోపల మళ్ళీ ప్రసాదాలు, పానకాలు అవి పోస్తారన్నమాట అండి. ఆ పానకాలు అవి తాగి దేవుడు పువ్వులు అవి ఇచ్చారన్నమాట అండి. ఇంకా అవన్నీ తీసుకుని ఇంకా ఇంటికి బయలుదేరదామని స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. హారతి ఇచ్చేసారు. ఇంకా దేవుడిని అయితే తీసుకుని తీసుకెళ్ళిపోతున్నామండి గుడికి అయితే. గుడిలో పెట్టేసి వస్తారంట. ఇంకా ఈయన చెప్తారన్నమాట అండి పూజ అది చేసే విధానం మొత్తం తెచ్చుకోవాల్సిన సామాగ్రి అది ఆ బోనాలకు సంబంధించి పూజారులు ఉంటారు. వాళ్ళకి మనం ముందే చెప్పుకోవాలి. 3 నెలల ముందే చెప్పుకుంటేనే మనకి ఇది జరుగుతుందండి. లేకపోతే రోజులు ఉండవు. సోమవారం చేసుకుంటే మంచిదంటారు. ఇంకా సోమవారం వాళ్ళకి అవకాశం లేక లక్షవారం చేసుకున్నారండి. ఇంకోండి ఇంక ఇంటికైతే బయలుదేరుతున్నాం అన్నమాట. మేము ఇదిగో మీకు తెలుసు కదా మా మరదలు అది వాళ్ళ అమ్మగారు వాళ్ళే వేసుకున్నారన్నమాట అండి సంబరం బోనాలు. ఇంకా చెప్పులు వేసుకుని రాలేదంటే మా సిరి కాలు కాలిపోతున్నాయి అన్నారు. కొన్ని బండి ఎక్కేసి మా ఆవి కూడా ఇద్దరు వెళ్ళిపోండి హారికని తన్ని అంటే లేదు మేము నడిచి వస్తాం సరదాగా చూసి వస్తాం మేము ఆ ఊరంతానంటే సరే అని చెప్పేసి నేను ఇంకా నా చెప్పులు వాళ్ళకి ఇచ్చేసి నేను బండి ఎక్కేసానండి. ఇదిగోండి ఇవన్నీ కూడా దారి పొడుకుని పొలాలే ఎంత పచ్చగా ఎంత అందంగా ఉన్నాయండి. ఏదైనా పల్లెటూరులో ఆ అందాలే వేరండి. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఉండే వాళ్ళకి అది తెలీదు. ఎప్పుడైనా మాలాంటి వాళ్ళు సిటీ నుంచి వచ్చిన వాళ్ళకి అయితే అది ఏంటంటే చూడడానికి చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటి దగ్గర కూడా దండం పెట్టేసుకున్నాము. దండం పెట్టుకుని వచ్చిన తర్వాత ఇదంతా కూడా తోట మాట అండి. అరటి చెట్లు తోట అది వేశారు. పక్కన ఇంకా పాడి అన్నీ ఉంటాయి కదండి. అయితే మా సిరి అన్నది నడత్తయ్య అక్కడ చూపిస్తాను మీకు పొలం దగ్గర దూడలు అయ్యి మొన్న కొత్త దూడ అది పుట్టింది కదా నీకు చూపిస్తాన్నాడు. మనకు మన జున్నుపాలు వచ్చినాయి అక్కడి నుంచి అని చెప్పేసి అంది. అవునండి మొన్న జున్నుపాలు పంపించారన్నమాట. కొత్తగా పుట్టిందంటండి ఆ దూడ అయితేని. మా సిరి మెచ్యూర్ అయిన తర్వాతే ఇవన్నీ జరిగినాయండి. ఆ హడావుళ్ళు అటు ఇటు పాపం వాళ్ళు బిజీ అయిపోయారు. ఇదిగోండి ఆ దూడ చూపించిందన్నమాట. ఈ దూడ గురించే మనకు జున్నుపాలు వచ్చినాయి అత్త అని చెప్పేసి ఇదిగోండి ఆడుతున్నారన్నమాట. ఎందుకే ఇక్కడ అన్ని తీస్తున్నారంటే ఆ తీని సరదాగా ఇవన్నీ మా ఊళ్ళేనండి. ముగ్గురి ఉన్నాయండి అవి మొత్తం అందరూ మా ఊళ్ళేమాట. అయితే ఆ దూడ దగ్గరికి వచ్చేస్తుంది పుట్టిన దూడ. అత్త దీని జున్నుపాలే కదా మీకు పంపించింది అమ్మ అది ఇది అంది. అవునే అనుకుంటున్నాం. ఈ లోపల మా హారిక కూడా తీస్తుందన్నమాట. భలే ఉన్నాయమ్మా ఏ ముద్దుగా ఉన్నాయంటుంది. నాకు నవ్వు వచ్చిందన్నమాట. అలా అంటుంటే తీయడం ఎందుకే తీయకంటుంటే వినలేదు మాట. సరదాగా ఇంకా తీసేసింది. ఎన్ని ఫంక్షన్లు ఉన్నా చాలా మందికి ఉన్నప్పుడు కష్టం లేండి. ఎక్కడికైనా ఊర్లు వెళ్ళడం అది వాటికి రోజు పొద్దున సాయంత్రం ఫుడ్ అది పెడుతుండాలి. ఇంకా నేను ఎక్కడికి వచ్చినా ఈ మొక్కల గోలు అయితే వదలను కదా. ఇదిగోండి గూస్బెర్రీ అంటారు ఇవి. నేను మొన్న రీసెంట్ గా తీసుకున్నాను. మన ఛానల్లో చెప్పాను కూడా నేను. ఫ్రూట్స్ మీకు ఐడియా ఉందా? మీకు చూపించాను కదా ఎల్లో కలర్ లో గూస్బెర్రీ అని బయట నుంచి 80 రూపీస్ తీసుకొచ్చానని. ఇక్కడ పొలంలో ఉన్నాయండి మన దేశవాళీ గూస్బెర్రీస్. ఇవి తింటారని చాలా మందికి తెలీదు. ఎందుకంటే రైతులకు కూడా తెలియకపోవచ్చు. కొంతమందికి ఏదో పిచ్చి మొక్క అనుకుని పీకేస్తూ ఉంటారు. మేమైతే ఆడుకునేవాళ్ళం అండి. నెత్తి మీద ఇలా కొట్టుకుని సరదాగా ఆడేవాళ్ళం. ఇవి తింటారని సంగతి నాకు తెలీదు. కానీ ఇప్పుడు పై కంట్రీస్ లో ఇదే పెద్ద పంట అయిపోయింది అన్నమాట అండి. అంటే చెట్టుకి పండిన తర్వాత హార్వెస్ట్ చేస్తారన్నమాట. అది మనకి ఇలాగా ఎక్స్పోర్ట్లో అదే ఎగుమతులు ఉంటాయి కదా. అలా మనకి మన ఇండియాకి అవి వస్తూ ఉంటాయి ఈ ఫ్రూట్స్. కానీ మంచి హెల్త్ కేర్ మాట అండి. ఇది కూడా హార్ట్కి అది మంచిదంట గూస్బెర్రీ అనేది. చూసారండి ఇంక పొలం అది ఇప్పుడే ఇంకా అయిపోయినాయి కదా కోతలు అయ్యి. ఇంక ఇది నర్సరీ పెట్టడానికని ఉంచేసారంట. ఇచ్చేస్తున్నారంటండి. మాకు అప్పుడు తర్వాత తెలిసింది అదేంటి నారది అదే మళ్ళీ వేస్తారు కదండి వరి నార అది వేయలేదు ఎండబెట్టేసారు ఏంటి అని చెప్పేసి అడిగితే అప్పుడు చెప్తున్నారన్నమాట అండి. నర్సరీ అది పెడతారంట ఇక్కడ అని చెప్పేసి అని. సరే అని చెప్పేసి అక్కడ పంపు దగ్గర వాటర్ వస్తుంది కదా నడతాయి అక్కడికి వెళ్దామని. ఎదరు ఉన్నారు చూసారా వాళ్ళు కూడా మా చుట్టాలనండి మా వాళ్ళే. అబ్బా పచ్చని పొలం చెట్లు అన్నీ కనబడితే మిమ్మల్ని అస్సలు కాయలేవు. చక్కగా ఇదిగోండి మేము అదే బోనాలని వీరభద్రుడి బోనాలు వేసుకుంటున్నారని వచ్చాము మా మరదలు వాళ్ళ అమ్మగారు వాళ్ళు. అయితే ఇదిగోండి ఇక్కడ చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు. మా సిరి తీసుకెళ్ళిపోతుంది వాళ్ళ పొలంలోకి. వాళ్ళ పొలం చూస్తూ
పొలాల్లో కూడా వచ్చేసాం అన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి గూస్బెర్రీస్ ఎన్ని ఉన్నాయో. ఇవి నేను మార్కెట్లో కొని తెచ్చుకున్నాను. ఇక్కడ చూడండి ఎన్ని ప్లాంట్స్. అసలు ఇది మన దేశవాళీ అని చెప్పచ్చు, అవేమో విదేశీ ఫ్రూట్స్. మన ఫ్రూట్ కూడా టేస్ట్ బాగుంది. వెళ్ళేటప్పుడు ఈ మొక్కలు పట్టుకెళ్తానండి నేను. అందుకే మనం పూర్వం మన పొలం గట్ల మీద ఉన్న చాలా మొక్కలు, ఔషధాలు, ఫ్రూట్స్ మొక్కలు ఇలా ఎన్నో వేసేవారు. ఇప్పుడంటే ఇంకా అన్నీ ఓన్లీ ఎండ వచ్చేస్తుందని మామిడి చెట్లు, ఎండ తగలట్లేదని మామిడి చెట్లు అవి కొట్టేస్తున్నారు ఎక్కువగా. చాలా చల్లగా ఉంటాయి, బాగుంటాయి. రాగి ఫ్లవర్స్ ఏం కాదు అవి, ఏదో ఫ్లవర్స్ వింతగా ఉన్నాయి, కూర్చున్నాయి బాగున్నాయి. అదిగో గూస్బెర్రీ పెద్ద చెట్టు అయిపోయి ఉంది. ఇదిగో ఫ్రూట్స్ గూస్బెర్రీ. ఇదిగోండి గూస్బెర్రీ మాట, మన ఇండియన్ గూస్బెర్రీ. ఇది అయితేనే ఫారెన్ అయితే మనకి బాక్సుల్లో వస్తున్నాయి కదా, అది కొంచెం పసుపు రంగు వస్తున్నాయి. కచ్చిపేస్తాను కింద పర్సెంట్ షర్ట్. ఇదిగో వేయండి, ఇందులో వేయండి కోసి. ఇదిగోండి అత్త ఇక్కడ కూడా ఉందండి మా సిరి. ఇంకా కోసేస్తామాట, పండిన పళ్ళన్నీ కోసుకొచ్చి ఆ కచ్చిప్లో వేసుకుని పట్టుకెళ్ళిపోయామండి. ఇంకా మా వాళ్ళకి ఏదైనా కొత్తగా మొక్కలు ఏమైనా కాయలతో కనబడితే చాలు, అమ్మాయి ఇదేం మొక్క, అమ్మాయి ఏంటి కొయ్యొచ్చా అని. అవి బుడుంగాయలు అయ్యో అంటారండి. ఆ కాయలతో ఆవకాయ కూడా పెట్టుకుంటారు. బుల్లి దోసకాయల్లో ఉంటాయి. అవి మన సైడ్ అయితే తినరు కానీ తెలంగాణ సైడ్ అదిని ఇదిగో ఈ ఛానల్స్ వచ్చాక మనకు తెలుస్తుంది ఏ ఫ్రూట్స్ ఎలా తినచ్చు అని చెప్పేసి. అదైతే ఆవకాయ పెట్టుకుంటున్నారు అనమాట. ఇంకెక్కడ మేమైతే వాటర్ చూసేసరికి మా చిన్నప్పుడు మా తమ్ముడు మేము అది అంటే మా ఇంటి వెనకాల అట్టి తోట ఉంది అనమాట అండి. ఇలాగే బోరింగ్ ఇది వాటర్ వస్తూ ఒక ట్యాంక్ లా కట్టి ఉంచేవారు అనమాట. పిల్లలందరూ చేరిపోయి ఆడేసుకునేవారు. అదే మాకు గుర్తుకొచ్చింది. మేమైతే ఈ పంట కాలాలు ఉంటాయి కదండి బోధులు, ఈ బోధుల్లో కూడా ఆడేసేవాళ్ళు అన్నమాట మట్టిలోని. ఇప్పుడంటే చాలా మంది ఒంటికి మట్టి పూసుకుని మొలతాను మట్టి అదిని చాలా మంచిదని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటున్నారు కదా. అప్పుడైతే చిన్నతనాన్ని ఏముందండి, ఆ పంట కాలువల్లోనే దొల్లేయడం, ఇంకా వాటర్ వస్తుంది 3ంటికి వదులుతారు అనేటప్పటికి ఆ కాలువ కాడ నుంచి ఉండేవాళ్ళం. ఆ పిల్ల కాలువల పక్కన ఆ అట్టి తోటలో పెట్టేటప్పుడు ఆ నీళ్ళలో ఆడతా కూర్చునేవాళ్ళం. అమ్మ వెనకాల వచ్చి తిడతా కొట్టడం తీసుకెళ్ళడం అవన్నీ జరిగాయి అనుకోండి. నేనైతే ఇంకా పచ్చని పొలాలు చూస్తే ఇంకా అసలు వదలనమాట. అవి అలా సరదాగా ఉన్నాను. ఇక్కడ మళ్ళీ ఇంకా భోజనాలు స్టార్ట్ అయిపోయినాయి. అట్టి తోటలోనే భోజనాలు ఏర్పాటు కూడా జరిగింది. బాగానే ఉంది రండి, చక్కగా నుంచుని ఇంకా సిట్టింగ్ మాట ఎవరికాలు తినేసేటట్టుగా బఫే సిస్టమ్ పెట్టేసుకున్నాము. అయితే ఇక్కడ కర్రీస్ అయితే బూరు భోజనాలు, దేవుడి ప్రసాదం అంటేనే భోజనాలు అన్నీ బాగా కుదిరినాయండి. అదేటో తెలియదు, చాలా టేస్టీగా అనిపించినాయి. మేము కూడా చక్కగా ఎంజాయ్ చేస్తామండి ఆ ఫుడ్ అది కూడా తిని. ఇంకా అందరం కలిసే ఉన్నమాట. ఇంక ఇదిగోండి ఇంకా ఇదంతా కూడా తోటలో భోజనాలు ఏర్పాట్లు అయిపోయిన తర్వాత, భోజనాలు అయిపోయిన తర్వాత ములగ చెట్లు కనపడ్డాయి. ఇంకా ములగ చెట్లకి 2-3 కాయలు కనపడ్డాయి. కొన్ని కాయలు కోసి కూర వండేస్తారు. ఇప్పుడు మామూలుగా ఆర్గానిక్ గా కూడా పెంచుకుంటున్నారండి వీళ్ళు కూడాని. వరి చేను, అదిగోండి ఆ వరి చేనులో ఓ మొక్క ఆర్గానిక్ గా పండించుకుంటున్నారు అనమాట. ఒక 2 కుంచాలు ఇంట్లో మట్టికి. అదే లైట్ గా గ్రీన్ గా ఉంది చూసారా, అది మాట మందు వేయకుండా, ఏ మందులు వేయకుండా పెంచుకుంటున్నారు. ఇంకా గులాబీ మొక్కలు చూసేటప్పుడు చాలా బాగున్నాయి, మాకు నచ్చి. ఆ పువ్వులు కూడా కలర్ బాగుందని హారిక తీసిందండి. ఇదండి ఈ రోజు అయితే. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక్కడైతే మా పెద్దబావ గారి ఇంటికి వచ్చామట అండి. ఇదిగోండి మా పెద్దక్క, మా తోటకోళ్ళు మీకు తెలుసు కదా, నేను